నా తమ్ముళ్ళ ముందు నిలబడితే నాది అన్నగారి ధర్మం, మా అన్నగారి ముందు నిలబడితే తమ్ముడి ధర్మం, గురువు ముందు నిలబడితే శిష్య ధర్మం. అట్లా ధర్మం ప్రతి క్షణం మారిపోతుంది. ధర్మం ఎప్పుడు ఒక్కలా ఉండదు. ఆ మారిపోయేటటువంటి ధర్మాన్ని జాగ్రత్తగా పట్టుకుని అనుష్ఠించాలి. ఏ కాలమునందు ఏం చేయాలి, ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలి. చాలా ప్రీతిపాత్రమైనది ఏమి అంటే తాను చెప్పినట్లు ఎవరు బ్రతుకుతున్నాడో వారిని చూసి ఈశ్వరుడు ఎక్కువ సంతోషిస్తాడు. ఈ సృష్టిలో ఆయనది కానిది, ఆయనకి చెందనిది, ఆయనది చెప్పనిది లోకంలో మీరు నేను తిరగడం. కానీ ఒక ఆయనకి శరీరం ఆరోగ్యం బాగులేదు, కొద్దిగా ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరంగా ఉంది. అప్పుడు ఆయన తలస్నానం చేయవలసిందేనా అంటే అప్పుడు తలస్నానం అక్కర్లేదు, మెడ వరకు స్నానం చేస్తే చాలు. ఇంకా జ్వరం ఎక్కువగా ఉంటే పాదములు కడుక్కుంటే చాలు. ఇంకా జ్వరం ఎక్కువగా ఉంటే బొటన వేళ్ళు కడుక్కుంటే చాలు. ఇంకా ఆ స్థితి కూడా లేకపోతే విభూతి తీసి తల మీద చల్లుకుంటే చాలు. లేచి విభూతి చల్లుకునేంత ఓపిక కూడా లేనంత తీవ్రమైన జ్వరంతో ఉంటే గోవింద అంటే చాలు. గోవిందేకి సదా స్నానం, గోవింద అంటే స్నానం చేసినట్టు. అట్లాగని ఒంట్లో ఓపిక ఉండగా స్నానం చేయడం మానేసి గోవింద, ఓపిక ఉన్నప్పుడు స్నానం చేయాలి. అంత తీవ్రమైన జ్వరం ఉండి మాంసంలో వచ్చి లేవలేని స్థితి కలిగితే అప్పుడు గోవింద అన్నారు. ఆ గోవింద అనే పరిస్థితి కూడా లేకపోతే తన బదులు కొడుకు స్నానం చేసి ఇది మా నాన్నగారి స్నానం అని అనుకుంటే తండ్రి స్నానం చేసినట్టు. అంటే ధర్మశాస్త్రం మీ శరీరము యొక్క పరిస్థితిని బట్టి మీరు ఎట్లా ప్రవర్తించవచ్చో, ఎట్లా ఆచారాలను పాటించవచ్చో తెలియజేస్తారు. భగవంతుని యొక్క ప్రీతి పొందడానికి చాలా చాలా పాటించవలసినటువంటి విధానము ఏదైనా ఉంటే అది కేవలముగా ధర్మము వలన మాత్రమే వస్తుంది. ధర్మము వలన రావడము అన్న మాటలో భగవంతుడు చెప్పినది చేయడం ఒకెత్తు, చెయ్యొద్దన్నది చెయ్యకుండా ఉండడం. 64 ఉపచారములు చెయ్యలేకపోతే షోడశోపచారములు 16 ఉపచారములు చెయ్యాలి. 16 ఉపచారములు కూడా చెయ్యడానికి సమయం సరిపోకపోతే పంచసంఖ్యోపచారిణి అని ఉంటుంది లలితా సహస్రంలో. 5 ఉపచారాలు చెయ్యాలి. అందులో మొట్టమొదటిది పూజ చేయడం మొదలు పెట్టగానే దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించినప్పుడు నిజానికి వెలుతురు ఉండొచ్చు. వెలుతురు ఉన్నా కూడా ఎందుకు వెలిగిస్తున్నాం దీపం అంటే నిజానికి ప్రమిదలో మనం వెలిగించిన దీపం వెలగకపోతే మనకి కనపడదని కాదు, భగవంతుడికి కనపడదని కాదు. దీపం దేనికి వెలిగిస్తారంటే అన్ని ఇంద్రియములలోకి చాలా చాలా గొప్ప ఇంద్రియము కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియములలో కన్ను చాలా చాలా లోపల. ఆ కంటిని కృత్రిమంగా ఎక్కడ తయారు చేయరు. దాన్ని పెట్టినవాడు భగవంతుడు పెట్టాడు. పెట్టి ఆ కన్ను ఎక్కడ దెబ్బతింటుందో అని 2 కళ్ళు పెట్టాడు. ఏ కారణం చేతనైనా ఒక కంటికి ఇబ్బంది కలిగితే రెండవ కంటితో చూడమన్నాడు. నిద్రపోతున్నప్పుడు కను గుడ్డుకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని కంటికి రెప్ప పెట్టి రెప్ప చివర వెంట్రుకలు పెట్టి ఏ క్రిమి కీటకములు కంటి గుడ్డు మీదకి వెళ్ళి కంటిని పాడు చేయకుండా వ్యవస్థ చేశాడు. వేడిని చాలా కోమలము సున్నితము అయిన కనుగుడ్డు తట్టుకోలేదు కాబట్టి వేడికి కనుగుడ్డు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం రెప్ప తనంత తాను పడేటట్టు పైకి లేచేటట్టు వ్యవస్థ చేశాడు. చేసి కన్ను వేడి చేత దెబ్బ తినకుండా కాపాడాడు. ఇన్ని చేసినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే అసలు కళ్ళు ఎక్కడిది? కళ్ళు లేవనుకోండి, మనం అనుభవించే సుఖాలలో చాలా సుఖాలు లేవు. ఎందుకనంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి ఎన్నిటినో చూడగలుగుతున్నాం. దేవాలయాన్ని చూడగలుగుతున్నాం, బదరీనాథ్ వెళ్ళగలుగుతున్నాం, కేదార్నాథ్ వెళ్ళగలుగుతున్నాం, ఉపన్యాసానికి రాగలుగుతున్నాం, దేవాలయానికి వెళుతున్నాం, ధ్వజస్తంభాన్ని చూస్తున్నాం, భగవన్మూర్తిని చూస్తున్నాం, చంద్రబింబాన్ని చూస్తున్నాం,
ఇన్నిటిని చూస్తున్నామంటే ఆయన మనకి కళ్ళిపోబట్టే. పగలంతా కంటిని యథేచ్ఛగా వాడుకున్న కారణం చేత కన్ను పడలిపోతే రాత్రి ఇబ్బంది పెట్టకుండా నిద్రాకాలిక సుఖాన్నిచ్చి ఆ సుఖం మనం అనుభవిస్తున్నటువంటి పేరు. అంత ధర్మంతోటే ముడిపడి ఉంటుంది. ఆ ధర్మాచరణము చేసిన వ్యక్తి ఎవరు ఉంటాడో ఆయనని భగవంతుడు పొదివి పట్టి కాపాడుకుంటాడు. ఏ రక్షణ అక్కర్లేదు, ఏ రక్షణ లేకుండానే రక్షింపబడుతూ ఉంటాడు. ఈ మాట నేను చెప్పడం కాదు, భాగవతంలో రక్షణము లేక సాధులు రక్షితుడకు సమత చేసి రాయుడులందరూ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండకు తన్నని ఒక పద్యం ఉంటుంది. ఎవరు ధర్మాచరణం చేస్తుంటారో వాళ్ళ వెనక భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. వామనావతార ఘట్టంలో భాగవతంలో చెప్పుకున్నాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. చూస్తే చాలు. Can you run